హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ గోవింద పతివాడ. దేశంలో ఇంజనీరింగ్ చదవాలనుకునే చాలా మంది విద్యార్థులు తమ స్కూల్ వయసు నుంచే ఒక ప్రణాళికాబద్ధంగా చదవడం ప్రారంభిస్తారు. అందుకోసం ఇంటర్మీడియట్లో ఒక మంచి విద్యా సంస్థలో శిక్షణ తీసుకొని ఎన్టీఏ వారు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈకు హాజరవుతారు. జేఈ మెయిన్స్ ఎగ్జామ్ను 2 సెషన్స్గా కండక్ట్ చేస్తారు. ఈ 2 సెషన్లోనూ ఏ సెషన్లో అయితే మనకి ఎక్కువ మార్కులు వస్తాయో, ఎక్కువ స్కోరు ఏ సెషన్లో అయితే మనం సాధిస్తామో ఆ సెషన్ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఆ సెషన్లో వచ్చినటువంటి పర్సంటైల్ ఆధారంగా ఇందులో మెరిట్ మరియు రిజర్వేషన్లు అనుసరించి టాప్ వచ్చినటువంటి 2,50,000 మందిని మాత్రమే జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్కు అనుమతిస్తారు. ఈ రకంగా కట్ ఆఫ్ని నిర్ణయించి ఓబీసీ మరియు వివిధ కేటగిరీల వారీగా ఎంత కట్ ఆఫ్ అనేది మనకు ముందుగానే తెలియజేస్తారు. ఆ కట్ ఆఫ్ పైన ఉన్నటువంటి 2,50,000 మందిని మాత్రమే జేఈ అడ్వాన్స్డ్కు అనుమతిస్తారు. ఈ సంవత్సరం 14 లక్షల మంది జేఈ మెయిన్స్ ఫస్ట్ అండ్ సెకండ్ సెషన్స్కి అటెండ్ అయ్యారు. ఇందులో దాదాపు 8 లక్షల మంది క్వాలిఫై అయితే అందులో ఉన్నటువంటి టాప్లో ఉన్నటువంటి 2,50,000 మంది ఇందులో రిజర్వేషన్స్ వర్తిస్తాయి, మెరిట్ వర్తిస్తుంది. ఇవన్నీ కలుపుకొని టాప్లో ఉన్నటువంటి 2,50,000 మందిని మాత్రమే అడ్వాన్స్డ్ రాయడానికి అనుమతిస్తారు. ఈ 2,50,000 మంది జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ను 2 సెషన్లుగా రాస్తారు. అయితే ఇక్కడ ఈ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో 2 సెషన్లు కూడా కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి. ఏ సెషన్లో ఫెయిల్ అయినా కూడా వాళ్ళు ఫెయిల్యూర్గానే గుర్తిస్తారు. కంపల్సరీగా 2 సెషన్లు కూడా క్వాలిఫై అవ్వాలి. ఈ 2 సెషన్లు క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ర్యాంక్ కేటాయిస్తారు. ఈ రకంగా ర్యాంక్ సాధించినటువంటి 17,385 మందికి మాత్రమే ఐఐటీల్లో సీట్లు లభిస్తాయి. ఈ సంవత్సరం దాదాపు 4,000 సీట్లు ఇంకా అదనంగా వస్తున్నాయి. సో దాన్ని కలుపుకొని 21,385 సీట్లు ఈ సంవత్సరం భర్తీ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ జేఈ మెయిన్స్లో మొదట చెప్పినట్టు జేఈ మెయిన్స్లో దాదాపు 8 లక్షల మంది ఉత్తీర్ణులు అయ్యి ఉంటారు కదా. ఈ 8 లక్షల మందిలో ఉన్నటువంటి టాప్ నుంచి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడాను ఎన్ఐటి మరియు ట్రిపుల్ మరియు జిఎఫ్టిఐలలో ఈ జేఈ మెయిన్స్ స్కోర్ ప్రాతిపదికన తీసుకుంటారు. మన దేశంలో దాదాపు 31 ఎన్ఐటీలు ఉన్నాయి. అదేవిధంగా 26 ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి. ఈ 31 ఎన్ఐటి, 26 ట్రిపుల్ ఐటీ మరియు బిట్స్ ఇంకా పేరు పొందినటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలలో కూడా ఈ జేఈ మెయిన్స్ ప్రాతిపదికన అడ్మిషన్స్ నిర్వహిస్తారు. దీని అంతటికీ కూడాను జేఈ మెయిన్స్ లో వచ్చినటువంటి స్కోర్ ఆధారంగా అడ్మిషన్స్ నిర్వహిస్తారు. అయితే ఇక్కడ విద్యార్థుల శక్తి సామర్థ్యాలు, వారు చేసిన కృషి ఆధారంగా వారికి ఐఐటి లేదా ట్రిపుల్ ఐటీ లేదా ఎన్ఐటి ఇలా డిఫరెంట్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో సీట్లు లభిస్తుంది. జేఈ మెయిన్స్ మరియు అడ్వాన్స్డ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినటువంటి దాదాపు 70,000 మంది వరకు ఇటువంటి ఇంజనీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్లు లభిస్తాయి. మన రాష్ట్రం వచ్చేసరికల్లా ఇంజనీరింగ్ కళాశాలలో మనం జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఈఏపీ సెట్ అని చెప్పి ఒక ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అందరికీ తెలిసిందే, ఏపీ ఎంసెట్ అంటారు. ఈఏపీ సెట్ని ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ మరియు ఫార్మసీలో చదవాలనుకునే విద్యార్థులు ఈఏపీ సెట్ని రాస్తారు. మన రాష్ట్రంలో దాదాపుగా 3,40,000 మంది ఏపీ ఎంసెట్ను రాస్తారు. అందులో 1,70,000 మంది వరకు క్వాలిఫై అవుతారు. కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి 1,40,000 సీట్లు పూర్తిగా ఫిలప్ అవ్వవు. చాలా ఇంజనీరింగ్ కళాశాలలో సీట్లు మిగిలిపోతూ ఉంటాయి. దీనికి కారణం ఆ ఇంజనీరింగ్ కళాశాలల్లో సరైన వసతులు, సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడమే ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అందుకని ప్రతి విద్యార్థికి ఒకటే చెప్తున్నాను, మంచి కళాశాలను ఎంచుకోండి. ఒక ప్రణాళికాబద్ధంగా చదివి మంచి కళాశాలలో ఇంజనీరింగ్ చేయాలనేటువంటి దృక్పథాన్ని నెరవేర్చుకోండి. ఒక ప్రణాళికాబద్ధంగా చదువుతూ మంచి కాలేజీని ఎంచుకొని ఉన్నతమైన విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించడానికి ప్రయత్నం చేయండి. జేఈ మెయిన్స్ మరియు అడ్వాన్స్డ్ ఉత్తీర్ణులైన వారు ఐఐటీల్లో సీట్ సాధిస్తారు. జేఈ మెయిన్స్ ఉత్తీర్ణులైన వారు ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, బిట్స్ మరియు పేరు పొందినటువంటి ప్రైవేట్ యూనివర్సిటీల్లో కూడా సీట్లు సాధిస్తారు. అదేవిధంగా ఏపీ ఎంసెట్ లో ఉత్తీర్ణులైన వారు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్లు సాధిస్తారు. ఈ రకంగా కష్టపడి సీట్లు సాధించినటువంటి విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు
కౌన్సిలింగ్ పై ఒకసారి దృష్టి పెట్టండి. 2 ఏళ్ళు కష్టపడి చదువుతారు, కనీసం 2 వారాలైనా సరే వారి కౌన్సిలింగ్ మీద దృష్టి పెట్టరు. జేఈలో ఉత్తీర్ణులైన వారు జోసా కౌన్సిలింగ్కి అటెండ్ అవుతారు. ఈ జోసా కౌన్సిలింగ్ లో సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది మంచి ర్యాంక్ వచ్చినప్పటికీ వారి సీటు కోల్పోవడం జరుగుతుంది. ఈ రకంగా చాలా మందికి జరిగింది. మంచి ర్యాంక్ వచ్చి మంచి కాలేజీలో సీటు రావాల్సినటువంటి విద్యార్థులకి కౌన్సిలింగ్ లో చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల వారి సీటును కోల్పోతున్నారు. సో కౌన్సిలింగ్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని జోసా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి సీట్ అలాట్మెంట్ వరకు దఫాలుగా మీకు సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి.